ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, పెద్దలందరికీ, అందరికీ సంక్రాంతి పండగ విషెస్. వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మీరు కానీ ఆడియన్స్ కానీ మా అందరి సంక్రాంతికి ఇంత కలర్ఫుల్, ఇంత బిగ్ గిఫ్ట్ ఇస్తారని మేము అనుకోలేదని నేను అనుకున్నదే అయింది. థ్యాంక్ యూ సో మచ్. కానీ చాలా 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 నర్వస్గా ఉన్నాం మేము యాక్చువల్గా. ఎందుకంటే నేను పర్సనల్గా నా ఫస్ట్ టైం సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్, నేను పండగ రిలీజ్ ఎలా ఉంటుంది, ఎంత స్ట్రెస్ ఉంటుందని నాకు తెలీదు. నాకు వంశీన్నయ్య ఫిబ్రవరిలోనే ఎప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు సంక్రాంతికి వేస్తే ఎలా ఉంటుంది సినిమా అన్నప్పుడు ఏదో ఫ్లోలో బాగానే ఉంటుంది, పండగ మెటీరియల్ కదా అని ఓకే చెప్పేసాను. అప్పటికి నేను ఆయన అన్నట్టు 1 or 2 మూవీస్ ఏదో ఉన్నాయి. సో సరే ఓకే అని అన్నా. అది ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి జూలైకి వెళ్తున్నాక అది సడన్గా అది ఒక ఫిల్మ్ ఫెస్టివల్లోకి మారిపోయింది. ఏంటి ఇన్ని సినిమాలు ఒకటే టైంకి వస్తున్నాయని నాకు టెన్షన్ పట్టుకుంది ఒకటేసారి. బట్ మా అందరికీ ఏంటంటే మా సినిమాలో మాకు మెటీరియల్లో నమ్మకం ఉండింది. అందుకే మేము ఫుటేజ్ చూసుకున్న తర్వాత కూడా ఎక్కడ డేట్ మార్చలేదు, వేరే డేట్కి వద్దామని ఎప్పుడు మాకు డిస్కషన్ కూడా రాలేదు. అందరూ కంటెంట్లో, మెటీరియల్లో, సినిమాలో అంత నమ్మామన్నమాట. బట్ ఎంత నమ్మినా కూడా ఒక టెన్షన్ ఉంటుంది. ఇన్ని పెద్ద పెద్ద సినిమాల్లో రావడం, నాది జస్ట్ ఒక 3వ 4వ సినిమా ఇది. అండ్ సో నాకు కూడా ఎక్కడో ఒక నర్వస్నెస్ ఉండిందనమాట. ఏంటి మనది ఇప్పుడు ఎక్కడ దీనిలో ఎలా ప్లేస్మెంట్ వస్తుంది ఏంటి అనేది. బట్ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో దాని తర్వాత నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు పొద్దున్న వరకు కూడా నేను రాత్రంతా పడుకోలేదు. ఫస్ట్ షో యూఎస్లో పడింది. షోస్ ప్రీమియర్స్ ఆల్రెడీ 300K గ్రాస్ దాటారని మెసేజెస్ వస్తున్నాయి. ఏంటి ఇలా వచ్చిందని టెన్షన్లో ఉన్నాను. మెసేజెస్, వీడియోస్ పంపించారు ఫస్ట్ హాఫ్ ది రెస్పాన్స్ అని చెప్పేసి. నేను ఇదేమో సుదర్శన అనుకుంటే అదేదో న్యూ జెర్సీ, న్యూ హ్యాంప్షైర్ వీడియోస్ అని చెప్పారు. సో అది అంత రచ్చ అట్మాస్ఫియర్లో వాళ్ళు అక్కడ ఉండేసరికి నాకు ఇంకా టెన్షన్ పట్టుకుంది. ఏంటిది సినిమా ఎటు వెళ్తుంది, చాలా అంత కనెక్ట్ అయిపోతున్నారా అని. ఫైనల్గా యూఎస్ వర్డ్ ఆఫ్ మౌత్. మీరు ఎక్కడన్నా నేను ఇప్పుడు ఈ వీడియోలో కానీ ఇంటర్వ్యూలో చెప్పింది ఏది నమ్మకండి. మీరు కావాలంటే ట్విట్టర్ ఓపెన్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి, లేదా ఒక నియర్ బై థియేటర్కి వెళ్ళి అనగనగా ఒక రాజు టికెట్ బుక్ చేసుకొని మీరే లైవ్ రియాక్షన్స్ చూసుకోండి. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనే వర్డ్ ఆఫ్ మౌత్ మాకు చాలా రోజుల తర్వాత యాక్చువల్గా ఇంత యునానిమస్ వర్డ్ ఆఫ్ మౌత్ చూడడం చాలా చాలా హ్యాపీ. అండ్ యూఎస్ థ్యాంక్ యూ. అలా మధ్యలో కొడుతుండండి. ఎప్పుడు బ్రేక్ ఇస్తారా వీళ్ళు అని నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ. మా కో రైటర్ నాకు సింక్లో ఉంది. అండ్ అమెరికాలో ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చిన టాక్ వచ్చినా కూడా లోకల్గా ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇందాకే శ్రీరాములు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ షో చూసి వచ్చాము. అండ్ నేను ఫస్ట్ టైం నా సినిమాని ఒక మాస్ థియేటర్లో చూడడం. నేను జనరల్గా ప్రసాద్లో వాటిలో చూస్తుంటాను. శ్రీరాములు ఫస్ట్ టైం వెళ్ళి చూడడం. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఇండివిజువల్ బ్లాక్స్ ఎక్కడెక్కడ పడతాయని మనం మాట్లాడుకుందామని యునానిమస్, ఇంకా ఓవరాల్ యునానిమస్గా ఒక బ్లాక్ బస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇచ్చిన ఆడియన్స్కి పేరున మీడియా మిత్రులందరికీ పేరున బిగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. కూర్చో. అడిగేది ఉందా? నువ్వు చెప్పు అడిగి. ఇంకా సేమ్ కంటెంటే కదా. నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత అందరూ ఏంటి మొహం డల్గా ఉంది ఇప్పుడు మొహంలో ఎనర్జీ ఉంది కదా ఇప్పుడు. థియేటర్లు అని ప్రాంప్ట్గా ఉన్నాయండి, పెరుగుతూనే పోతాయి. ఇంకా ఇప్పుడు రాయలసీమలో కానీ, వైజాగ్లో కానీ, ఈస్ట్ గోదావరిలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరులో కానీ అన్నిటిలో మామూలుగా సంక్రాంతి టైంకి 5 సినిమాలు వస్తున్నాయి. ఎన్ని థియేటర్లు పడాలో అంతకంటే మంచి థియేటర్లు పడినాయి. సిటీలో కొంచెం ఉంది షార్టేజ్, అవన్నీ షార్ట్ చేస్తున్నారు శిరీష్ గారు. సో షార్ట్ అయిపోద్ది నెక్స్ట్ 2 daysలో. నైజాంలోనే ఇంకెక్కువ ట్రై చేస్తున్నాం. ఎందుకంటే నైజాం హీరో కదా ఎక్కువ. నైజాం ఓవర్సీస్కి కొంచెం ఎక్కువ ఇది కదా. సో ఫస్ట్ టైం ఆంధ్రాలో ఇంత పెద్ద హ్యూజ్ ఫిగర్లు చూస్తాడు ఈసారి ముందుకంటే. సో నైజాంకి తను ఎప్పుడు స్ట్రాంగ్. ఈసారి నైజాంలో ఇంకా షోస్ పెంచి ట్రై చేస్తున్నాం. ఆంధ్రాలో అయితే తను ఊహించిన ఫిగర్లు చూస్తాడు ఈసారి. ఎక్స్పెక్ట్ చేయకపోతే మీరు తను అన్నట్టు 5 సినిమాలు వస్తున్నాయని తెలిసిందా ఆగకుండా ఎందుకు ఉన్నాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం కంటెంట్ మీదనే, ధైర్యంగానే ఉన్నాం అప్పటి నుంచి. ఇంకా ఎస్ యాక్చువల్గా మీరు అంటే స్పాయిలర్స్ చెప్పొద్దు మనం ఫస్ట్ డే కాబట్టి.
ఇందాక కథే చెప్పు. చెప్పేశారా నిన్న 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 నాకు నేను ఫ్లోలో వెళ్ళిపోతుంటే నేను పక్కన ఒకళ్ళొకరు అంటే మళ్ళీ రేపు నిన్న నేను కావాలని ప్లాన్ గానే పొలిటికల్ ఉంది అని ఒక రకంగా రివీల్ చేద్దామని, లేకపోతే ఎల్లుండి మళ్ళీ రేపు మళ్ళీ ఇవాళ మనం ఏమని మాట్లాడుకున్నాం, పొలిటికల్ కూడా ఉంది ఒక రకంగా అని అనుకుంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్తో సహా అది రాజమౌళి గారు అందరికీ నేర్పిన ఒక ట్రేడ్ మార్క్. ముందే కథ చెప్తే ఏం ప్రాబ్లం లేదు. అది రాజమౌళి గారి సినిమాల కండి, ఏ సినిమాకి అది రాజమౌళి గారి సినిమా కాదు, ఏదైనా సినిమా అది అంతే. ఇప్పుడు మన థ్రిల్లర్ సినిమా చూసి ట్విస్టులు ఉన్నాయి, ఇంకా లక్కీ భాస్కర్ ట్విస్ట్ ఆ ట్విస్టులు చెప్పలేం, కానీ కామెడీ సినిమాకి ట్విస్టులే ఉంటాయి. దానికి ప్రిపేర్ చేస్తే బెటర్ కదా, ఆడియన్స్ అదే సేఫ్ మైండ్. లేదు యాక్చువల్గా ఎందుకంటే అక్కడ సినిమా కొంచెం డైవర్ట్ అవుతుంది, అక్కడ కొత్త జానర్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడన్నా అలా కొంచెం కొత్త జానర్లోకి ఎంటర్ అయినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ స్టిల్ ఆ లాస్ట్ మూమెంట్ చూసేదాకా చెప్పలేము. మీరు చెప్పండి పొలిటికల్ యాంగిల్ ఎలా ఉంది? ఆ రీల్స్ అదంతా చాలా గట్టి పోయింది. అంటే బేసికలీ రైటింగ్ లెవెల్లోనే ఈ జనరేషన్కి ఏంటి, ఈ జనరేషన్ ఇప్పుడు ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ థింగ్ కామన్ 24 అవర్స్లో ఒక 6 to 8 అవర్స్ రీల్స్లో ఉంటారు. సో ఆ రీల్స్ అనే ట్రాక్ ఐడియా అక్కడి నుంచి వచ్చిందనమాట. సో 24 అవర్స్లో మనం 8 అవర్స్ ఆల్మోస్ట్ రీల్స్లో ఉన్నప్పుడు అలాంటి ఒక సబ్ప్లాట్ సినిమాలో ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచి ఐడియా వచ్చింది. బట్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి నేను నవ్విస్తాను, మా సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్కి ఉంటుంది. బట్ ఈ సినిమాలో మేము రైటింగ్ లెవెల్లోనే లాస్ట్ 20 minutes డెఫినెట్గా ఏదన్నా ఒక హ్యూమన్ ఎమోషన్ పట్టుకోవాలి, దాంతో ఒక సినిమాలో ఒక డెప్త్ వస్తుందని ఒక స్టార్టింగ్ నుంచి మాకు ఆ ఏం ఉండిందనమాట. సో ఎప్పుడైతే రాసామో ఎగ్జిక్యూట్ చేసామో, ఈరోజు నేను సింగిల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు, సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్ నేను చెప్తుంది, ఆ ఇమోషనల్ బ్లాక్ పడినప్పుడు ఇమోషనల్ బ్లాక్లో విసిల్స్ పడుతున్నాయి. ఒక బ్లాగ్ లో హీరో గురించి చెప్పే ఒక సీన్ ఉంది, గుర్తుందో మీకు? ఇప్పుడు చెప్తే మనకి తిడతాడు కానీ సో సీన్ చెప్పట్లేదు, కానీ ఆ సీన్ లో శ్రీరాముల్లో వచ్చిన రియాక్షన్ కి నవీన్ ట్రేడ్ మార్క్ అయిన కామెడీ కంటే కూడా ఆ డైలాగ్ వచ్చిన రియాక్షన్ అసలు అదిరిపోయింది అసలు. సో ఎమోషనల్ డైలాగ్, ఇమోషనల్ ఎప్పుడైతే అక్కడ ఇమోషనల్ దానికి రియాక్ట్ అయ్యారో నాకు అక్కడ అర్థమైపోయింది, సినిమా ఏదైతే మేము ఆ లైన్ అనుకున్నామో అది బాగా డీప్గా కనెక్ట్ అయ్యారు జనాలు అని చెప్పేసి. చాలామంది యాక్చువల్గా షో తర్వాత వచ్చి నవ్విస్తారు అనుకుంటే ఏడిపించేసారు ఏంటంటే లాస్ట్లో అని కూడా చెప్పారు. సో మా గోల్ అదే ఉండింది ఈ సినిమాలో. జాతిరత్నాలకి నేను నిన్న కూడా చెప్పాను, జాతిరత్నాలకి దీనికి తేడా ఏంటంటే దానిలో మేము ఓన్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళాం. దీనిలో రైటింగ్ లెవెల్ నుంచి ఒక ఇమోషనల్ డ్రామా చెప్పాలనే ఒక గోల్ కూడా ఉండింది నవ్విస్తూనే. సో అది సక్సెస్ఫుల్ అయితే దాని ఆనందం ఇంత అంతా ఉండదు, అది మేము చెప్పలేము. అది ఇట్స్ వెరీ వెరీ క్రియేటివ్లీ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్. అది ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీళ్ళు జోన్లోకి తీసుకొచ్చేసారండి. లేదు అది ఆ యాక్షన్ బ్లాక్కి ఎప్పుడైతే నేను మా రైటర్ చిన్మయ్ మా డైరెక్టర్ మేము అందరం ఒకరినొకరు చూసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం యాక్షన్ బ్లాక్ కదా, సో ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒకటి చూస్తే కానీ చెప్పలేము. మాకు తీసినప్పుడు డెఫినెట్గా మాకు అందరికి బాగా అనిపించింది. బట్ ఎప్పుడైతే ఆ బ్లాక్ వచ్చిందో, అది మళ్ళీ స్పాయిలర్స్ లేకుండా, ఆ బ్లాక్ వచ్చినప్పుడు కూడా మొత్తం థియేటర్ అంతా బాగా గోవా వెళ్ళాం. లేదు సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తారు. ప్రీవియస్ సినిమాలు మీరు ఎప్పుడు కూడా ప్రమోషన్స్ కానీ సినిమా ముందు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అంటే మీరు ఎందుకంటే ఈ సినిమా ప్రమోషన్స్ ఎక్కడ కూడా మీ దగ్గర అంటే 2 సినిమాలు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాని తర్వాత 3వ సినిమా కదా. నేను ఈ సినిమాకి రిజల్ట్ రాక ముందు నోటు కొట్టినట్టు వాగితే మళ్ళీ మీరు నన్ను ఫుట్బాల్ ఆడడానికి ఛాన్స్ ఇచ్చినట్టు కదా. అదేదో రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది కదా. ప్రతి సినిమా గోవా లేకపోతున్నారు. ఈ మధ్య గోవా ఐడియాలో మ్యాడ్ స్క్వేర్ గోవా. ఎస్ 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 అయితే నిజమే. నాకు ఈ 2-3 సెంటిమెంట్లు అయితే గోవా సెంటిమెంట్ వర్కౌట్ అయింది, యువరాజ్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది, మీనాక్షి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. నాకు అన్ని వర్కౌట్ అయినాయి. యువరాజ్ది నాది కూడా సెకండ్ బ్లాక్ బస్టర్. అది బిల్స్ పంపిస్తాను. హెలికాప్టర్ వాడాడు, రాజస్థాన్ వెళ్ళాడు. రాజస్థాన్లో తీసాం బ్లాక్. అది యాక్చువల్లీ ఆ బ్లాక్ మీద ఫస్ట్ దుబాయ్లో చేద్దాం అనుకున్నాం, తర్వాత మా ప్రొడక్షన్ వాళ్ళు అంత డిస్కషన్స్ అయ్యి చార్మినార్ ట్రై చేసాము, మొత్తానికి జైపూర్కి వెళ్ళాం. డాన్స్ బ్యాక్ టు బ్యాక్ చేసి రావచ్చు అంటే లైక్ అన్ని సాంగ్స్లో డాన్స్ వేరు. సో ఎలా అనిపిస్తుంది? చాలా టైర్డ్గా కనిపిస్తున్నాను. బట్ అండ్ ఇంకొకటి కాంప్లిమెంట్ కింద తీసుకోండి, సినిమాలో ఏ క్యారెక్టర్ చేసినా అదే కాన్సన్ట్రేషన్లో కనిపిస్తారు. మాకు మీనాక్షి గారు
అంటే లైక్ మనకి సంక్రాంతి వస్తుందో మీరు కావచ్చు అండ్ ఇందులో చారులత గారే కనిపించారు, ఎక్కడ కనిపించలేదు. అండ్ డాన్స్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది ద బెస్ట్ కాంప్లిమెంట్ అన్ యాక్టర్ కెన్ గెట్. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అంటే అవును, ఎస్, ఈ సినిమాలో అండ్ ఈ క్యారెక్టర్తో నేను చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్సెస్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఛాలెంజెస్ కూడా ట్రై చేశాను. వన్ ఆఫ్ ఇట్ అది ఒక క్యూట్ మాసీ వేలో వీ ప్రెజెంటెడ్ భీమవరం బాల్మా సాంగ్.